విజేందర్ బాగున్నావా? బాగున్నా. ఏడున్న విజేందర్? ఇంటి దగ్గర ఉన్నా. తమ్ముడు అసలు టచ్ లోనే లేకుండా పోయినావు. ఎక్కడన్నా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు అన్న. ఎప్పుడు చేసినావు నాకు? చాలా సందర్భాలు వేసాను మీకు. సరే విజేందర్, అన్న అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది. అన్న నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు. ఒకసారి మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు, నేను చూసుకుంటా. ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రానోళ్ళు? ఉన్నారన్న ఒక 50 to 80 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఏడ మన రానోళ్ళ? అవునవును, రాను అంటే ఉన్నోళ్ళు ప్లస్ రానోళ్ళు అంతా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు? నాకు లిస్ట్ కావాలి. మీరు చెప్పారన్న, మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి. నీకు ఏం చేయాలో నాకు చెప్పు. అందరికి మంచిగా చూసుకుందాం కూడా, అంటే మామూలుగా వాని ఖర్చులో మందం. అండ్ నిన్న చరణ్ గారు ఉన్న వాళ్ళందరినీ కొంచెం, అన్న చెన్నై గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు ఉన్నా నేను చూసుకుంటా. ఓకే అన్న. నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు? ఒక 1.5 hour టైం అన్న. 1.5 hour లో మొత్తం నాకు మాదనపేట లిస్ట్ మొత్తం రాసి, పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి, ఇక ఖర్చులు యూత్ పిల్లగాళ్ళకి ఏమైనా ఉంటే 3,000 4,000 5,000 ఏమైనా ఉంటే ఇచ్చుకుంటూ వెళ్ళిపో. ఓకే అన్న. ఓకేనా? ఓకే నిన్ను నేను చూసుకుంటా. ఓకే అన్న. నువ్వు ఇప్పుడు మాట్లాడేందో నాకు చెప్పు. ఓకే అన్న. రైట్. ఓకే. మళ్ళీ నీకు రాజిరెడ్డి టచ్ లో ఉంటాడు మన మండల్ ప్రెసిడెంట్. ఓకే బొల్లం రాజిరెడ్డి.